2012, 2013లో జస్ట్ 28,000 ఇంతే ఉండే బంగారం రేటు. మీరు గూగుల్‌లో కొట్టి చూసుకోవచ్చు. ఎవరైతే 50 సంవత్సరాల లోపు ఉండేటువంటి వారికి అర్థమైపోతుంది. 45 సంవత్సరాలు 40 సంవత్సరాల లోపు కూడా అర్థమవుతుంది. సో 2010, 2012, 2013, 2014 వరకు కూడా యావరేజ్ చాలా తక్కువ ఉండే. 2014, 15లో బంగారం రేటు పడిపోయింది. ఇది ఎవరికైనా గుర్తున్నదో లేదో కింద కామెంట్ పెట్టండి. ఇది సత్యం. 2014, 2015లో గోల్డ్ రేటు అనేటువంటిది మనకు లైక్ స్టాక్ మార్కెట్లో పడిపోయింది. సో రాబోయే రోజులలో 2026లో జూన్, జూలై, ఆగస్టు ప్రాంతంలో బంగారం రేటు తగ్గబోతూ ఉన్నది. ఆల్రెడీ నేను గత 2 నెలల క్రితమే చెప్పా దీని మీద. ఓకే, మొన్న లాస్ట్ 1 వీక్ బ్యాక్ గోల్డ్ రేటు 3,000 తగ్గింది 1 వీక్ బ్యాక్. సో ఇంకా తగ్గబోతూ ఉన్నది. నేను మొన్న చెప్పింది అంతకుముందు ఏమిటంటే జస్ట్ 5 to 6% తగ్గబోతున్నది అని చెప్పాను. సో మేబీ 90 to 1 lakh కావచ్చును బంగారం రేటు. మరి మళ్ళీ రాబోయే జస్ట్ 2030 లోపు 2 lakhs కూడా కావచ్చును. కానీ 2026లో మాత్రము గన్ షాట్ బంగారం రేటు తగ్గుతుంది. అది మధ్యలో రైట్. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా ఈ లోహాల మీద? ఇప్పుడు సరైన సమయమేనా? జూన్, జూలై జూలైలో తగ్గుతుంది. తగ్గుతుంది, ఇంకా తగ్గుతుంది. అప్పుడు కొని పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబానికి 1,17,000, 1,19,000 అంటే వెనుకాడ కాలంలో 10 తులాల బంగారం పెట్టేది వివాహం చేస్తే. ఇప్పుడు 10 తులాల బంగారం అంటే అప్పుడు 5 లక్షలకు వచ్చేది. 5 లక్షలు పెళ్లి చేసి బిడ్డను పంపించేది. ఇప్పుడు ఏం చేసుడు, 10 లక్షలు పెట్టినా 10 తులాల బంగారం రాదు. మళ్ళీ వివాహానికి ఖర్చు పెద్ద బర్డెన్. మొన్న మా ఇంట్లో అపార్ట్మెంట్లో వాచ్మెన్ పాపం, మా కూతురు పెళ్ళి సెట్ అయింది, బంగారం ఏం లేదు, వాళ్ళకు డబ్బులు ఇచ్చేస్తాను అన్నాడు. ఏం కొంటారు? 1,20,000 ఉన్నదనగా వాళ్ళు ఏం కొంటారు బంగారం? కనుక వాస్తవానికి మనకే, మన భారతదేశంలోనే ఈ బంగారానికి ఇంత అదైతారు. కానీ మీరు నమ్మని నమ్మకపోండి, ఏ స్త్రీమూర్తి అయినా కూడా ఒక ఫంక్షన్కు ఒకసారి వేసుకు వెళ్ళినటువంటి బంగారం మళ్ళీ రెండోసారి వేసుకొని వెళ్ళాలంటే ఇబ్బందే. ఎందుకు అంటే ఇవాళ రేపు అంతా సెట్లు వచ్చేసినాయి. సెట్లే రోల్డ్ లైక్ 1 గ్రామ్ గోల్డ్ ఇవే ఒక 10 సిల్వర్ నగలు కూడా వచ్చినాయి. సో ఇవే వేసుకొని పోతున్నారు. వడ్డానము ఇవన్నీ కూడా. సో అంతా సెట్లే, ఇవే అవుతుంది. ఒరిజినల్ బంగారం అంటే కష్టంగా ఉంది. ఎంత కష్టం నాకు తెలిసి అవసరం లేదు వాస్తవానికి కూడా. ఇప్పుడు బయట దేశాలలో ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగానే దీన్ని యూజ్ చేస్తారు, కానీ పెద్ద బంగారం కొనుక్కొని మెడల్ ఎవరు వేసుకోరు. ఉన్నారా? ఏదో కొని పక్కన మారేస్తారు అంతే, ఇన్వెస్ట్మెంట్ పర్పస్. రైట్. గృహయోగం ఈ 2026లో ఏ రాశుల వారికి ఉంటుంది? 2026లో గృహయోగం తప్పకుండా. 2026లో గృహయోగం చెప్పాలి అంటే మరి 5 years బ్యాక్ వెళ్ళాలి మనం, ఒక 3-4 minutes తప్పకుండా. ఎందుకంటే 26లో చెప్తున్నాను అంటే నాది ఎందుకు నమ్మాలి? కరెక్ట్, 26లో చెప్తున్నారంటే. సో 2024లో 23 ఎండింగ్ 2024లో ఖచ్చితంగా వృషభ రాశి వారికి గృహయోగం ఏర్పడింది. వృషభ రాశి వారికి. సో అందులో ముఖ్యంగా వా, వి, వు, వే అక్షరాలతో పేర్లు కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరికి గృహయోగం అన్నా అయి ఉంటుంది, గృహము అమ్మడం అన్నా అయి ఉంటుంది, గృహము చేంజ్ అవ్వడం అన్నా అయి ఉంటుంది. ఈ మూడిట్లలో ఏదైనా ఒకటి అవుతుంది. ఏదైనా 3 మనం కన్సల్ట్ తీసుకోవాల్సిందే, ఎందుకంటే మన వారి కర్మ అనుసారం. సో మేషరాశి వారు ఆల్రెడీ గృహ యోగానికి సంబంధించినటువంటి పనులలో ఉన్నారు. మేషరాశి వారు 2025లో ఖచ్చితంగా వీరికి గృహయోగము అనేటువంటిది ఉండాలి. అందులో ఎస్పెషల్లీ ఇప్పుడు ఎంత అందరి నోర్లలో నానేటువంటి అనసూయ 2025లో ఇల్లు కట్టుకున్నది. ఆమెది మేషరాశి. ఇల్లు కట్టుకున్నది 2025లో. సో మేషరాశి వారికి యోగం ఉన్నది, ఆగస్టు వరకు ఉన్నది 2026లో. అటు పిమ్మట హా అక్షరము, హరీషు, హర్షిత, హా అక్షరంతో పేర్లు మొదలయ్యేటువంటి వారు కర్కాటక రాశి వారికి 2026లో గృహయోగం ఏర్పడే పరిస్థితి ఉన్నది. కనీసం గృహము అపార్ట్మెంట్ అన్న ముగ్గు పోయడం అన్నా ఉంటుంది ఖచ్చితంగా. నెక్స్ట్ వచ్చేసి మనకు 2025లో కూడా ఆగస్టు తర్వాత నుండి కన్యా రాశి వారికి గృహ యోగం అనేటువంటిది ఏర్పడింది. 2025
కన్యా రాశి వారు పా అక్షరంతో పేర్లు కలిగినటువంటి వారికి 2024, 25లో జరిగింది, 26లో కూడా కొంత బలం ఉంది, ముందుకు పోవచ్చు ఖచ్చితంగా. ఓకే. అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు రా అక్షరము శ్రీరామ్, రా, రి, రు, రే పేర్లు కలిగినటువంటి వారికి 2026లో కొంత బలం ఉంది. ఎందుకు అంటే రాజు, రంజిత్, ప్రమోద్, ప్రశాంత్, ప్రదీప్ వీరు ప్రయత్నాలు చేస్తే ఫలించుతవి. సో 2020 ఆగస్టు నుంచి 2022, 23 ఆగస్టు లోపు కూడా ఖా అక్షరము కోటేశు, కోటేశ్వరి, ఖా పేర్లతో ఇంగ్లీష్ లో కే లెటర్ తో మొదలయ్యేటువంటి వారు ఏమైనా ఈ సమయంలో స్థాన చలనాలు కానీ, ప్రదేశ మార్పులు కానీ, గృహ యోగాలు కానీ, గృహం నిర్మించుకునే అవకాశాలు కానీ, ఏదైనా బిజినెస్ రిలేటెడ్ స్టార్టప్ కానీ మొదలైనటువంటి సందర్భాలు 2020 ఆగస్టు నుండి 2022, 23 ఆగస్టు లోపు. సూపర్. సో 2026లో ఇంకా చూసుకున్నట్టయితే మకర రాశి వారికి జరగబోతున్నది. ఇందులో జా అక్షరం పేర్లు జా, జే, జూ, జే పేర్లు కలిగినటువంటి వారు వీరికి ఏదన్నా ఒక గృహయోగం ఏర్పడే పరిస్థితి అయితే ఉన్నది ఖచ్చితంగా. ఇక లాస్ట్ మీనరాశి కొంచెం బలం ఉంది, పర్వాలేదు అనే విధంగా. ఇక ధనస్సు రాశి వారికి చేద్దామా అనే ఆలోచనలు ఉంటవి. ఇందులో బా, బి, బూ, బే అక్షరాలు వీరికి ఉంటది కానీ బలం తక్కువ ఉంది. కోయల వ్యక్తి ఇప్పుడు ఇన్ని చెప్పాం కదా, ఇదంతా ఏమిటంటే గోచారము. మరి గ్రహచారములో వీరికి నచ్చినటువంటి గ్రహస్థితి నడుస్తున్న ఒకవేళ గురుచంద్రుల కలయిక ఉన్నా కూడా ఇదేమిటి అంటే మనకు గజకేసరి యోగం అంటారు. ఇందులో అద్భుతాలే జరుగుతాయి. వీరి జాతకరీత్యా ఉన్న యోగాలు ఏర్పడు. ఒకవేళ 4వ ఇంటి భావమో లేదా 12వ ఇంటి భావమో కొంత రన్ అయినా కూడా వీరికి తప్పకుండా గృహయోగం ఏర్పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. సో ఏదున్నా జాతకం అనేటువంటి ఒక అల్టిమేట్ ఒక టార్చ్ మనకు, అది కరెంటు లేదు, టార్చ్ వేసుకొని ఏ విధంగా చూసుకొని వెళ్తామో ఆ విధమైనటువంటి అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుంది. ఒక జాతకాన్ని మనము చెబుతున్నాము అన్న అంటే ఆ ఫీల్ వేరే ఉంటుంది. ఇప్పుడు నేను అనేది ఏమిటి అంటే, మీరు ఇందాక అన్నారు ఎంతో మంది ఉన్నారు మీ దగ్గరికి ఎందుకు అంటే, ఒకటే చెప్తున్నాను నేను పాయింట్ ఇక్కడ. ఒక జాతకాన్ని మనము వారికి చెబుతున్నాము అంటే వారి జీవితంలో గడిచిన సందర్భాలను చెప్పగలగాలి, వారి వ్యక్తిగత జీవితం చెప్పగలగాలి, కనీసం వారికి సంబంధించినటువంటి ఒక ఛాలెంజ్ అనేటువంటిది మనం ఫేస్ చేయాలి. అక్కడ మొత్తం వారినే అడిగి వారినే చెప్పని వారికే కొంత మసాలా యాడ్ చేసి చెప్పేయడం కూడా ధర్మం కాదు. ఇక రియల్ ఎస్టేట్ రంగం, తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉండబోతుంది? పెరుగుతుందా, తగ్గుతుందా? ఇక రియల్ ఎస్టేట్ విషయము ఇప్పుడు వద్దే వద్దు, దాని పరిస్థితి ఇంకో 3 సంవత్సరాల దాకా అంతే సంగతి. అంతే, గవర్నమెంట్ మారేదాకా పెద్దగా ఉండదు ప్రైస్. ఈ 2 గవర్నమెంట్లు మారాల్సిందే, అక్కడ ఏపీలో, ఇక్కడ తెలంగాణలో. పర్వాలేదు, అక్కడ నాట్ బ్యాడ్, పర్వాలేదు. ల్యాండ్కు సంబంధించినటువంటి రేట్లు పెరుగుతాయి 2027లో అక్కడ. ఇప్పుడు ఎట్లా ఉంటదంటే, ఎంటికలు ఉన్నటువంటి సిక ఎటు తిప్పిన సింగారమే అన్నట్టు. ఎగ్జాక్ట్లీ, డబ్బులు ఉన్నటువంటి వారు ఏది కొన్నా ఏది అమ్మినా సింగారం. వారి పరిస్థితుల దృష్ట్యా డబ్బులున్న వారికి చెప్పుకుంటారు, వారు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి పక్కన పెట్టుకుంటారు రేపటి కోసం. ఓ 2-3 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసి పక్కన పెట్టుకుంటే రేపటి కాలంలో అది దగ్గర 20-30 కోట్లు అవుతుంది. అంతే కదా, ఒక 4-5 years వారు బ్లాక్ చేసి పెట్టుకున్నారు అక్కడ. సో తప్పకుండా ఉంటది పరిస్థితి.